హాయ్ వెల్కమ్ టు అభి టీవీ. నేను బాను. చాలామంది ప్రపంచంలో చాలా సమస్యలతో విసిగి వేసారి చెందుతుంటారు. చాలామంది అనారోగ్య పరిస్థితులు కూడా గురవుతుంటారు. ఇప్పుడున్న యూత్లో ఎక్కువ శాతం మంది బట్టతలతోటి బాధపడుతున్నారు. అది వారసత్వంగా రావచ్చు, లేకపోతే హెయిర్ ఫాల్స్ వల్ల కూడా రావచ్చు. అయితే బోడిగుండుకు కత్తికి ఉన్న సంబంధం అన్నట్టు గోధుమ పిండికి బట్టతలకు ఒక సంబంధం ఏర్పడ్డది. ఇప్పుడు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఏకంగా 300 మందికి మెల్లగా హెయిర్ ఊడిపోవడం స్టార్ట్ అయిందంట. అది ఎక్కడి వరకు? బట్టతల వచ్చేంత వరకు. ఇక అక్కడ అది పెద్ద వార్త అయిపోయింది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక అదే బట్టతల ఎందుకు అయింది, ఆ ఎంట్రుకలు ఎందుకు ఊసిపోతున్నాయి తల మీద అని అక్కడ ఒక డాక్టర్ హిమ్మత్రావు అనే ఒక డాక్టర్ రీసెర్చ్ చేయగా, అయితే వాళ్ళు గోధుమ పిండి వాడే, అంటే రొట్టెలు తింటుంటారు కదా రోజు, వాళ్ళు వాడే గోధుమ పిండిలో సిలీనియం అధిక శాతంలో ఉంటుందంట. అందుకే హెయిర్ ఫాల్స్ జరగడం, బట్టతల రావడం జరిగిందంట. ఒక్కసారి ఆశ్చర్యానికి గురైనరు. వాస్తవంగా కూడా ఈ మధ్య గోధుమ పిండిలో చాలా కల్తీ జరుగుతున్నాయి, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త ఏంటంటే, ఈ గోధుమ పిండి సిలీనియం ఉన్న గోధుమ పిండి తింటే, ఆ రొట్టెలు తింటే వెంట్రుకలు ఊసిపోయి బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. బుల్దానా జిల్లాలో 300 మందికి బట్టతలలు ఏర్పడ్డాయి. అయితే ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుందంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఈ మహారాష్ట్రకు వచ్చింది. ఆ బుల్దానా జిల్లాలో ఆ రేషన్ షాపులలో అమ్ముతున్నారు. అక్కడి నుంచి తీసుకుపోయి ప్రజలు రొట్టెలుగా చేసుకొని తింటున్నారు. అయితే పంజాబ్ కానీ హర్యానా రాష్ట్రాలలో సిలీనియం అధిక స్థాయిలో ఉంటుందంట అక్కడ పండించే పంటల ప్రదేశాలలో. అందుకే ఆ పంటలో ఈ గోధుమ పిండిలో కూడా ఆ సిలీనియం అధిక స్థాయిలో ఉండడం వల్ల ఈ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో వీళ్ళు తిన్నటువంటి ఈ గోధుమ పిండిలో ఆ సిలీనియం అధిక స్థాయిలో ఉండి హెయిర్ ఫాల్స్కి గురైనరు. దాదాపు 300 మందికి ఇక దాదాపుగా బట్టతలలు అయినాయి. ఇక ఇదే అంశంపై ఇప్పుడు అక్కడ గోధుమ పిండిని నిలిపివేసినరు. ఇక అక్కడ డాక్టర్ కూడా ఒకటే చెప్తున్నాడు, సిలీనియం ఉన్న గోధుమ పిండి తినొద్దని, మంచి క్వాలిటీ ఉన్న గోధుమ పిండి తినండి అని. ఇక ఇదే అంశంపై అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయ్యి పంజాబ్ నుంచి, హర్యానా నుంచి వస్తున్న సిలీనియం కలిసిన గోధుమ పిండిని నిలిపివేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా వారసత్వంగానో లేకపోతే కొంత ఆహార పదార్థాలు హెయిర్ ఫాల్స్ వల్లనో కొంత అజాగ్రత్తగా ఉండడం వల్లనో హెయిర్ ఫాల్ జరిగి బట్టతలు వస్తుంది. కానీ కొత్తగా ఈ గోధుమ పిండి తినడం వల్ల ఈ సిలీనియం వల్ల బట్టతలు వచ్చిందనేది ఇప్పుడు డాక్టర్ నిర్ధారించిండు. కొంత ఆశ్చర్యానికి కూడా గురవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. చాలా మటుకు మంచి బ్రాండ్ ఉన్న గోధుమ పిండి తీసుకుంటేనే మన ఆరోగ్యాలు కానీ, మన తలలు కానీ, మన తల మీద వెంట్రుకలు కానీ నిలబడే అవకాశం ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి అభి టీవీ.